చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. జెన్నీ లిండ్ అనేటటువంటి ఒపేరా అద్భుతమైనటువంటి గాయకురాలు 1850వ శతాబ్దంలో లేక 1850వ సంవత్సరంలో ఆమె పాటలు అనంటే ప్రపంచం పడి చచ్చిపోయింది. ఈ జెన్నీ లిండ్ అనేటటువంటి సింగర్ ఇంగ్లాండ్ దేశంలో పాటలు పాడడానికి కాన్సర్ట్ అరేంజ్ చేసినప్పుడు క్వీన్ విక్టోరియా రాణి కూడా వచ్చి ఆమె పాటలు వినడానికి కూర్చుంది. అమెరికా దేశంలో 93 అతిపెద్ద కాన్సర్ట్స్ చేసింది. వందల వేల కోట్ల రూపాయలు సంపాదించింది. ఆమెను ఏమని పిలిచారంటే స్వీడిష్ నైటింగేల్ అని పిలిచారు. ఆమె బహు అందగత్తె, బహు గొప్ప స్వరము కలిగిన వ్యక్తి. తను పాటలు పాడుతున్నప్పుడు పట్టణాలు కదిలొచ్చినాయి. 29 సంవత్సరాల వయసులో సడన్గా పాటలు పాడడం మానేసింది. సడన్గా ప్రోగ్రామ్స్ అన్నీ ఇవ్వడం మానేసింది. గొప్ప నేమ్, గొప్ప ఫేమ్, పేరు ప్రఖ్యాతలు, ధనము కుప్పలుగా వస్తున్నప్పుడు హఠాత్తుగా ఎవ్వరికి దొరకకుండా పాటలు పాడడం మానేసింది. కారణం తెలుసా అండి? తను పాటలు పాడుతున్నప్పుడు ఆ స్టేజ్ మీద తన చుట్టూ చేరినటువంటి సర్కిల్, వివిధ ప్రాంతాలకు వెళుతున్నప్పుడు తనతో పాటు ప్రయాణం చేసేటటువంటి సర్కిల్ తనకు ప్రమాదంగా కనిపించింది. తన ఆత్మీయ జీవితం ప్రమాదంలో పడుతుంది అని అనిపించింది. అదే సమయంలో ఒక పెద్ద కాన్సర్ట్లో తను పాటలు పాడి వచ్చిన తర్వాత పాస్టర్ గారు కలిశారు. అమ్మా, ఓ దేవుని కుమార్తెవి, ఆ స్టేజీల మీద అలాంటి వారి మధ్య నువ్వు పాటలు పాడడం దేవునికి అవమానం తల్లి, ఒకసారి ఆలోచించు. అంతేనండి, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించే ఆ అమ్మాయి ఓ నిర్ణయం తీసుకుందండి. ఏంటో తెలుసా? నా దేవుణ్ణి గాయపరిచి నేను ఘనపరచబడ్డం సాధ్యము కాదు. ఏదైతే నన్ను అపవిత్రతలోనికి తీసుకెళ్తుందో దాన్ని ఇప్పుడే చంపకపోతే అది రేపటి దిన నన్ను చంపే నరకానికి తీసుకెళ్ళిపోతుందని చెప్పి 29 సంవత్సరాల వయసులో తనకున్న గొప్ప తలాంతును పక్కన పెట్టేసి పాటలు పాడడం మానేసి ఒక సాధారణమైనటువంటి స్త్రీగా జీవించడానికి ఇష్టపడింది. కొంతకాలం అయిన తర్వాత సముద్ర గట్టున ఆమె కూర్చొని బైబిల్ చేతిలో పెట్టుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంది. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. అదే సమయంలో అదే సముద్ర గట్టున ఎవరో నడుచుకుంటూ వెళ్ళి ఈ జిన్నీ లిండ్ అనేటటువంటి సింగర్ను చూసి ఆమె చిన్ననాటి స్నేహితురాలు వచ్చి, జినీ నువ్వా? నేనే.
నీ గురించి నేను విన్నా, అద్భుతమైన భవిష్యత్తు, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, ధన సంపద అంతా విడిచిపెట్టేసి సడన్ గా మాయమైపోయావట. ఏమైందే? ఏం చెప్పిందో తెలుసా అండి? అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఈ అస్తమించే సూర్యుని కోసం నిత్యము ప్రకాశించే నీతి సూర్యుడిని నేను దూరం చేసుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టే ఆ జీవితాన్ని కాదనుకున్నాను. నా ప్రభు ఇచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకున్నాను కాబట్టే బైబిల్ చదువుతున్నాను. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి! ప్రియ సహోదరి సహోదరులు వినండి. ప్రపంచంలోనే మహా గొప్ప సింగర్గా, ప్రపంచంలోనూ గొప్ప గొప్ప వాళ్ళే వచ్చి ఆమె పాడుతూ ఉంటే ముందు లైన్లో కూర్చునేటటువంటి స్థాయికి చేరిపోయిన తర్వాత అంత నేమ్ని, అంత ఫేమ్ని, అంత పేరు ప్రఖ్యాతల్ని కేవలం తన ఆత్మీయతను కాపాడుకోవడం కోసం, పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం, ప్రభుత్వ సత్సంబంధం కాపాడుకోవడం కోసం విడిచిపెట్టడం అంత సులభం అంటారా? ఒకసారి ఆలోచించండి. నీ ఆత్మీయతను పాడు చేసే సెల్ ఫోన్నే విడిచిపెట్టలేకపోతున్నావు. నీ ఆత్మీయతను పాడు చేసే ఆ పనికి మాలిన అలవాటును విడిచిపెట్టలేకపోతున్నావు. నీ ఆత్మీయతను, నీ యొక్క మనస్సును, నీ యొక్క భవిష్యత్తును, నీ సమయాన్ని పాడు చేసే ఆ పనికి మాలిన స్నేహాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఆ పనికి మాలిన సంబంధాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. సహోదరు వినో, నీ జీవితంలో నీ ఆత్మీయతను పాడు చేసే ప్రతి ఒక్కదాన్ని నువ్వు సంపూర్ణంగా నీ హృదయంలోంచి ఏం చేయాలి? తీసిపడేయాలి.